నమస్తే అమీకమ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ బీజుడు, తప్పుగా అనుకోబాకండి. ఆయన ఏజుడు, నేను బీజుడు అనమాట. ఏజుడు అంటే అబౌ ద బాడీ చెప్తాడు, నేను బీజుడు. బి అంటే బిసైడ్, బిసైడ్ అంటే పక్కన, బిహైండ్ అంటే ముందర కాదు వెనక. సరే ఏదో ఆయన ఏ తర్వాత వచ్చేది బి కాబట్టి నేను మీ బీజుడు. సారీ, తప్పుగా అనుకోబాకండి, నేను ఏజుడు అని ఏమి అనట్లేదు. ఆయన పైన బాడీ గురించి చెప్తాడు అనమాట, డ్రెస్సుల గురించి, హెయిర్ స్టైల్, గ్రూమింగ్ గురించి, ఇంకా స్టైల్ గురించి చెప్తాడు. మనం ఇన్నర్ బ్యూటీ గురించి చెప్తాము. ఇన్నర్ బ్యూటీ కరెక్ట్గానే ఉంటాయి కదా, బాడీ పైకి మంచిగా కనిపించేది. ఆయన చెప్పే డ్రెస్సులన్నీ వేయడానికి మంచిగా ఉండేది. ఇదే లాస్ట్ వీడియో అయితే ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అది ఎక్కువ మందికి వెళ్ళలేదు, ఎందుకంటే మా తమ్నేల్ ఎడిటర్ గడికి బద్ధకం అయిపోయింది బాగా. అందుకని తమ్నేల్ లేట్గా ఎడిట్ చేసి ఇచ్చాడు. ఈ లోపల వీడియో చూడాల్సిన వాళ్ళు ఎవరు చూడలేదు, అది పీకింది. లాస్ట్ వీడియో ఎక్కడ ఆపాము కరెక్ట్గా, జిమ్ దగ్గర ఆపాం కదా. జిమ్ డైటింగ్ అనమాట. ఇప్పుడు మనం అయితే డైట్ స్టార్ట్ చేసాము. డైటింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో అయితే చాలా లాంగ్ వీడియోని ప్లాన్ చేస్తాను. లాంగ్ అంటే మళ్ళీ వెళ్ళిపోయారు, ఉండండి, మంచిగానే చేద్దాం వీడియోని. ఎందుకంటే లాంగ్ వీడియోకి డబ్బులు ఎక్కువ వస్తాయంట, అందుకే లాంగ్ వీడియో ప్లాన్ చేశాను. ఇప్పుడు మనం అయితే డైట్ గురించి మాట్లాడుకుందాము. డైట్ అనేది ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది, మేల్కి ఒకలాగా ఉంటుంది, ఫీమేల్కి ఒకలాగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ వెయిట్ అనేది ఒక రోజులోనో, లేకపోతే 1 అవర్లోనో, లేకపోతే 1 మంత్లోనో, 2 మంత్స్లోనో వచ్చింది కాదు. చాలా రోజులుగా పెరిగిన వెయిట్ ఇది. ఒకటేసారి పోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోదు, అది మన దగ్గర నుంచి వదిలేసి. వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం నమ్మాలి. నమ్మడం అంటే మన ఫ్రెండ్ గాడు, అరే నీ బండి పెట్రోల్ పట్టిస్తానని ఇచ్చేస్తాను నమ్మి, అలా నమ్మాలి దీన్ని కూడా, అంతే, తప్పదు. ఏం చెప్పావురా ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. డైట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే అన్వాంటెడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. మెయిన్ అన్వాంటెడ్ క్రేవింగ్స్ అంటే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, తిన్నప్పుడు లేకపోతే లంచ్ చేసినప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, తీయగా తినాలనిపిస్తుంది. అది ఇంత అంత ఆపం ఇంత తినేస్తాం అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మెయిన్గా. స్వీట్ తినాలనిపించినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా జాగరీ పీస్ అంటే అదే బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క కానీ అట్లాంటివి ఏమైనా తిని కంట్రోల్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే మనం ఆకలిని ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలి. ఆకలిని ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలంటే మినిమం డేకి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పక్కా తాగాలి. 4 to 5 లీటర్స్ అంటే ఇట్లాంటి బాటిల్స్ 4 టైమ్స్ కంప్లీట్ చేసుకున్నట్టుగా టార్గెట్ పెట్టుకోండి. మీరు టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి టాయిలెట్ వైట్గా వచ్చేటట్టు చూసుకోండి. వైట్గా వస్తున్నాయంటే మీ బాడీ హైడ్రేట్గా ఉందని అర్థం. ప్రశాంతంగా ఉందిరా నాయన. వాటర్ ఎక్కువ తాగడం వల్ల మెయిన్గా ఏంటంటే మీకు ఆకలి ఉండదు పెద్దగా అనగానే. ఈ పార్క్లో రిటైర్ అయిన 2 పెద్దోళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇందాకంతా. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. చూస్తే ముచ్చటగా ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అబ్బో అసలు ముచ్చట ఉండదు అనమాట. ఫస్ట్ యువతలో ఆయన పెద్ద ఆయన లెఫ్ట్ సైడ్ ఆయన అంటాడు, ఏమని ఏరా ఎలా ఉన్నావు అని అంటాడు. ఏరా బాగానే ఉన్నాను రా అంటాడు. తర్వాత ఈయన అడుగుతారు అనమాట, మీ వాడు ఏం చేస్తున్నాడు, మీ వాడు ఇంకా ఇండియాలోనే ఉన్నాడు, మా వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు అంటారు అనమాట. అప్పుడు అవతల ఆయన అంటాడు, ఏమని మీ వాడు అమెరికాలో ఉన్నాడా, అదే మా వాడు ఏదో మూనుకు ప్లాన్ చేస్తున్నాడు, డైరెక్ట్ మూనుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, మీ వాడు అమెరికాకి వెళ్ళాడంట. ఆ తర్వాత మా వాడు, అవునా మీ వాడు మూనుకి వెళ్ళేలోపు మా వాడేదో మొన్న మార్సు జూపిటర్ ఏదో అంటున్నాడు అని అంటాడు. ఇంకా డైట్ మ్యాటర్లోకి వస్తే, డైట్ అనేది అందరూ ఏమనుకుంటారు, చాలా పెద్ద మిత్ అనమాట. అందరు డైట్ అంటే ఏం తినకపోవడం అనుకుంటారు. అది అసలు తప్పు, కరెక్ట్ కాదు. డైట్ అనేది హెల్దీగా తినడం అని అర్థం, ఏం తినకుండా మానేయడం కాదు. అరే నేను ఈరోజు డైటింగ్లో ఉన్న, ఈ పూట తినట్లేదని కొంతమంది అంటుంటారు స్టైల్గా. అది వాళ్ళకి తెలియదు అసలు. డైట్ అంటే ఏంటంటే హెల్దీగా తినడం, ఎంత తినాలో తెలిసి ఉండడం, దాన్ని డైట్ అంటారు. కొంతమంది అంటారు, అబ్బా నాకు ఈ పూట డైటింగ్ చేయాలనుకుంటున్నా, సన్నగా అవ్వాలనుకుంటున్నా, ఈ పూట నాకు అన్నం 4 చపాతీలు తింటా అంటారు. అది డైటింగా? నాకు ఈ పూట ఇంట్లో అన్నం తినాలనిపిట్లా, నేను అట్లా బయటికి వెళ్ళేసి 2 బజ్జీలు తిని వచ్చేస్తాను, నేను డైటింగ్లో ఉన్నాను అంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. అసలు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాలరీస్ అనమాట. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, దీని గురించి చాలా మాట్లాడాలి. యావరేజ్గా ఒక మేల్కి ఏ వర్క్ చేయకపోయినా కానీ మినిమం 20 years మేల్కి 2000 క్యాలరీస్ కావాలన్నమాట బాడీకి. అంటే బర్న్ చేసుకుంటుంది 2000 క్యాలరీస్. అదే ఫీమేల్ అయితే 1600 క్యాలరీస్ అయితే కావాలి. ఇప్పుడు క్యాలరీస్ అంటే ఏంటనే కదా, క్యాలరీస్ అంటే ఏంటంటే ప్రతి దానికి ఒక వెయిట్, ఒక కొలత ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ వాటర్ బాటిల్, ఇది సపోటా ఉంది ఇక్కడ, ఈ సపోటాకు ఒక వెయిట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మనం తినే ఫుడ్ని కానీ ఎనర్జీని క్యాలరీస్లో కౌంట్ చేస్తాం అనమాట. మనం తినే ఫుడ్ని అంటే ఫర్ సపోజ్ ఒక బనానా తీసుకోండి, మీరు ఒక బనానా తింటారు కదా, ఆ బనానాని మీరు గూగుల్లో కొట్టండి, 1 banana హౌ మెనీ క్యాలరీస్ ఇన్ 1 banana అని గూగుల్లో కొట్టండి, మీకే తెలిసిపోద్ది. అలాగా మీరు తినే ప్రతి ఫుడ్ని కౌంట్ చేసుకోండి, క్యాలరీస్ని కౌంట్ చేసుకోండి మెయిన్, ఓకేనా. మీకు కావాల్సింది 2000 క్యాలరీస్ బాడీకి. ఈ క్యాలరీస్ బొక్క ఇవన్నీ మాకు ఎందుకన్నా, నువ్వేం తింటున్నావు చెప్పి అదే మేము కూడా తింటాం, సన్నగా అయిపోతా ఉంటారు. అదే మీరు చేసే మెయిన్ తప్పు. ఒకరి డైట్ తీసుకొచ్చి మీరు ఫాలో అవ్వడం, మీకు తెలియాలి అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంది, అసలు బాడీ ఎలా తీసుకుంటుంది అనేది. నేను చెప్తా, మీకు క్లియర్గా చెప్తా, మీకే అర్థమైపోద్ది. మీకు కావాలంటే నా డైట్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి డిస్క్రిప్షన్ చూడబాకండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. అంటే మన బాడీ మనం ఇస్తాం కదా ఎక్స్ట్రా క్యాలరీస్ 2000కి మించి, అవి తినేసి వాటిని ఫ్యాట్ లాగా దాచేసుకుంటుంది అనమాట. కావాల్సినంత త్వరగా తిని మిగతా ఫ్యాట్ లాగా దాచేసుకుంటుంది.
మెన్స్కి అయితే అది మెయిన్గా బెల్లీస్లో స్టోర్ అవుద్ది. అదే లేడీస్కి అయితే హిప్లో ఇంకా థైస్లో ఎక్కువ స్టోర్ అవుద్ది అనమాట ఫ్యాట్. ఇంకా డిఫరెంట్ పార్ట్స్లో అది ఎక్కడ నచ్చితే అక్కడ స్టోర్ చేసుకుంటుంది. మన తక్షణ కర్తవ్యం ఏంది, మన బోయపాటి సీను చెప్పినట్టు అర్జెంటుగా వెళ్ళేసి మన ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక జిమ్ ఫైర్ వాల్ క్రాక్ చేసేసి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద ఇయర్ డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోవడం కాదు. వినండి, ఫస్ట్ ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పార్కో లేకపోతే ఏదైనా ఏరియా బయట మీ ఇంటి బయటైనా ఒక 1 వీక్ ఫస్ట్ 1 వీక్ నడవండి. ఇంట్లో బేసిక్ హోమ్ ఎక్సర్సైజ్ చేయండి, మెయిన్గా లెగ్ ఎక్సర్సైజ్ చేయండి, స్క్వాట్స్ ఇంకా జంపింగ్ జాక్స్ అట్లాంటివి చేయండి. నేను అవి కూడా ఏమేమి చేస్తాను అవి కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో చూస్తున్నావు ఓకే, కంటెంట్ నచ్చుతుంది ఓకే, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, వీడియో ఇట్లా చూస్తున్నావు కదా, ఇట్లా తిప్పి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో కంటిన్యూ చేయి. ఆ హోమ్ వర్కౌట్స్కే మీకు లైట్గా బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యేది ఇన్ని రోజులు సుఖ పెట్టావు కదా, ఆ సుఖానికి అలవాటు అయిపోయి ఉంటుంది బాడీ. ఇప్పుడు కష్టపెడదాం లైట్గా, ఆ కష్టానికి బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ బాడీ పెయిన్స్కి మీరు మెల్లగా అలవాటు పడతా అప్పుడు జిమ్ జాయిన్ అవ్వండి. అప్పుడు సడన్గా ఎక్కువ బాడీ పెయిన్స్ అనిపించవు, లైట్గా అనిపిస్తాయి. జిమ్ అయితే మానేయరు. ఇందాక ఆపేసిన క్యాలరీస్ మ్యాటర్ ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం మనము. ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇందాక 2000 క్యాలరీస్ కావాలని చెప్పేసి బాడీకి యావరేజ్గా. మీరు 2000 క్యాలరీస్ కంటే తక్కువ, ఐ మీన్ 1700 క్యాలరీస్ వచ్చేటట్టుగా ట్రాక్ చేసుకుని తినండి. ఫుడ్ ఏమైనా తినండి పర్లేదు, అది మ్యాటర్ కాదు. కాకపోతే మీ బాడీలో కొంచెం మీరు తినే ఫుడ్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మజిల్ లాస్ అవ్వదు. ఇప్పుడు మీరు క్యాలరీస్ తగ్గించేశారు, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేశారు, ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది బాడీ. అంతకుముందు మీరు ఎక్స్ట్రా తిన్న ఫుడ్ మొత్తాన్ని ఫ్యాట్గా స్టోర్ చేసుకునింది కదా. మీరు ఇప్పుడు వర్కౌట్స్ చేయడం వల్ల డైట్ చేయడం వల్ల ఆ స్టోర్ చేసుకున్న ఫ్యాట్ని ఇప్పుడు బాడీ తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట, అంటే బర్న్ చేయడం. ఆ ప్రాసెస్లో దానికి కరెక్ట్ తెలియదు, మజిల్ని బర్న్ చేస్తుంది, ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. మజిల్ ఎక్కువ బర్న్ అవ్వకుండా ఉండడానికి మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినండి. అప్పుడు మీరు వర్కౌట్స్ చేసినప్పుడు రిపేర్ అయిన మీ మజిల్ని, అదే బ్రేక్ అయిన మీ మజిల్ని మళ్ళీ ప్రోటీన్ రీప్లేస్ చేస్తుంది. అప్పుడు మీరు మజిల్ లాస్ అయితే అవ్వదు. నేను ఏంటంటే మనకి డైటింగే అనమాట అన్నిటికడే. నవబాగ్ కెమెరా మ్యాన్, లొకేషన్ బాగుంది, కూర్చొని తీసుకుందాం. పడిపోవాలి, నేను కూర్చున్నాం, ఎట్టుంది మెత్తగా ఉందో లేదు చూస్తున్నా, కూర్చొని తీసుకుందాం ఆ వీడియో. నవ్వకండి, సీరియస్ నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేల్స్ అని ఫీమేల్స్ అని తేడా లేదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం. జుట్టు ఎక్కువ ఊడిపోవడం, లేకపోతే కళ్ళు తిరగడం, మెయిన్గా లేడీస్ కబ్బా. మీకు దండం పెడతాను, ఎంత జస్ట్ 50 రూపీస్ అవుద్ది అంతే. హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి, జస్ట్ 50 రూపీస్ అంతే. 12% ఉండాలనుకుంటా ఫీమేల్స్కి హిమోగ్లోబిన్, అంటే బ్లడ్ బాడీలో. అసలు ఎవరికి అసలు హిమోగ్లోబినే ఉండట్లేదు లేడీస్కి అయితే మెయిన్గా. సింపుల్ అనమాట. మీకు కనుక మరీ తక్కువ ఉంటే మాత్రం 10% కంటే తక్కువ ఉంటే బ్లడ్, డాక్టర్ మీకు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. డాక్టర్ ఏదో ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, యూస్ చేయండి, మళ్ళీ హిమోగ్లోబిన్ నార్మల్కి వచ్చేస్తుంది. ఒకవేళ లేదు 10, 10.5, 11 అలా ఉందంటే మీరు డైలీ 2 డేట్స్ అంటే ఖర్జూరాలు తినండి, ఇంకా ఒక ఏలక్కాయ తినండి, డే బై డే పాలకూర తినండి. పక్క పాలకూరని ఈక్వల్ టు ఐరన్ అంటారు. ఐరన్ ఎక్కువ ఉంటే మీరు తినే ఫుడ్లో మీకు మంచిగా బ్లడ్ పడుతుంది బాడీకి, అది చూసుకోండి మెయిన్ అనమాట. లేడీస్లో ఇదే ప్రాబ్లం. అదే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ తినండి, బ్లడ్ మంచిగా పడుతుంది, హెల్దీగా ఉండండి. లవ్ యూ ఆల్ మై లవ్లీ ఏంజల్స్. వాటర్ ఎక్కువ తాగండి, డైట్ని క్లీన్గా పెట్టుకోండి. వాటర్ ఎక్కువ తాగుతుందంటే స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది, తెల్లగా కనిపిస్తారు, ఇంకా అందంగా ఉంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు, వాటర్ ఎక్కువ తాగితే ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ మంచిగా వెళ్తుంది, బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, మీకు ఏదైనా పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. సో హెల్దీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అందరు స్కూల్లో టైం అనుకుంటా, అందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ముందర సిగ్గేస్తుంది నాకు వీడియో తీయాలంటే తెచ్చి. ఇంకా నేను తినింది ఎందుకు చెప్పేస్తాను మీకు, అంటే నా డైట్ ఏంటో చెప్తాను. నేను తిన్న దాంట్లో కరెక్ట్గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దాంట్లో 4 ఉంటాయన్నమాట. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, ఫైబర్ పీచు పదార్థం, అండ్ దెన్ ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు. ఈ 4 అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరేం తిన్నా కూడా. నా ఓన్గా నాకు నేనుగా తయారు చేసుకున్న డైట్ని మొత్తాన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి పెట్టాను. టైటిల్ కింద మోర్ అని ఒకటి ఉంటుంది, ఆ మోర్ని క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోద్ది. కొంతమందికి అది చదవడం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు, వాళ్ళ కోసం నేనైతే క్లియర్గా చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగుతాను, అది 1 అవర్ ఆఫ్ టైంలో. ఆ తర్వాత సింపుల్గా ఏదైనా హోమ్ వర్కౌట్స్ చేసుకుంటాను, లేకపోతే జిమ్కి వెళ్తాను. జిమ్ నుంచి రాగానే 3 eggs తింటాను. ఆ ఎగ్స్లో 2 వచ్చేసి ఓల్ ఎగ్స్ అండ్ 1 వచ్చి ఎగ్ వైట్. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ తాగుతాను. ఆ తర్వాత దాని నుంచి లంచ్ గ్యాప్ టైంలో 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ కి 150 grams ఆఫ్ చికెన్ విత్ 150 grams ఆఫ్ రైస్, ఏదో ఒక ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్రీతో అయితే తింటాను. వెజిటేరియన్స్ కోసం అయితే అర్థమైతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను, అది చూడండి. ఈవినింగ్ టైంలో బ్లాక్ కాఫీ గానీ గ్రీన్ టీ గానీ తాగేసి వాకింగ్కి వెళ్ళేవాడిని. ఈ గ్యాప్ లో మధ్యలో ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగేసేవాడిని. మనకి 3 లీటర్స్ వాటర్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నైట్ టైం వచ్చేసి 2 ఓలెక్స్ తినేవాడిని అండ్ వెజిటబుల్ సలాడ్ లో ఒక టమాటో, ఒక క్యారెట్, 2 cups ఆఫ్ కర్డ్, ఇంకా కొంచెం బీట్రూట్, దాంట్లో సాల్ట్ పెప్పర్ వేసేసి మిక్స్ చేసుకుని తినేవాడిని. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది హెల్త్ కి కూడా. అప్పుడప్పుడు మార్నింగ్ మీల్స్
మారాయి. ఓట్ మీల్ అని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకునేవాడిని. 30 grams ఆఫ్ ఓట్స్లో కొంచెం మిల్క్ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి పెట్టుకొని జిమ్ నుంచి రాగానే తినేసేవాడిని. రాగి జావకు ఆల్టర్నేటివ్ ఎగ్స్ మాత్రం కంపల్సరీ. వాకింగ్ చేసి వచ్చిన వెంటనే నా లాస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ టార్గెట్ని కూడా కంప్లీట్ చేసేసేవాడిని. దాంతో టోటల్ మొత్తం 4 లీటర్స్ టు 5 లీటర్స్ వరకు అయితే తాగేస్తాను. నేను కష్టపడి చేస్తే నేను మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవడానికి 98.6 kgs నుంచి 63 something వచ్చాను. ఇది మొత్తం నేను టోటల్ ఆఫ్ 4 months స్పాన్లో తగ్గిపోయాను వెయిట్. చేసిన వెంటనే రిజల్ట్స్ రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అయిపోకండి. గ్రేట్ థింగ్స్ టేక్ టైము, లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైము. రిజల్ట్స్ అయితే మంచిగా వస్తాయి ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. నేను ఏం తింటానో చెప్తున్నాను కదా. మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏం తినను. డీప్ ఫ్రై ఐటమ్స్ అసలు తినొద్దు, అస్సలు టచ్ చేయొద్దు. ఆయిల్ ఫుడ్స్ అండ్ మైదా కంటెంట్ ఎక్కువ ఉండేది అసలు తినొద్దు. షుగర్ ఐటమ్స్ తినొద్దు, స్వీట్స్ అట్లాంటివి. నెమ్మ జీవితం. పిల్లకాయలు అందరూ వస్తానే ఉన్నారే, ఎట్లా తీయమయ్యా తిరుగుతా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అందరు నన్నే చూస్తున్నారు పార్కులో, ఏంది ఐటమ్ చూసినట్టు. ఇప్పుడు వీళ్ళ ముందర నుంచి ఎట్టబోవాలి నాకే అర్థం కావట్లేదు. ఏందే కొట్టేతడు చూస్తున్నా పిల్ల. సరే, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. అక్కడేదో పొదలు కదులుతున్నట్టుంది. ఎవడు రాడు పొదలనక.